అదే మాదిరిగా స్థానిక సంస్థలు ఉన్నాయి, పట్టణాల్లో మున్సిపాలిటీలు ఉన్నాయి, గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీలు ఉన్నాయి. ఇవన్నీ ఏం చేయాలని ఆలోచించి బలోపేతం చేయబోతున్నాం. ఇంకో పక్క వాలంటీర్లు పెట్టారు. ఆ వాలంటీర్లు లేకపోతే ఏమీ కాదని మాట్లాడేవాళ్ళు ఇప్పుడు వాలంటీర్లు లేకపోతే పింఛనే ఇవ్వలేమని మేలో అయితే 32 మందిని ప్రభుత్వమే హత్య చేసే పరిస్థితికి వచ్చారు. నేనన్నా నాకు అధికారం వస్తే వాలంటీర్లు లేకుండా పింఛన్లు ఎట్లా ఇస్తానో ఇచ్చి చూపిస్తానని ఆ రోజు చెప్పి ఇచ్చి చూపించాను. కానీ ఇప్పుడు వాళ్ళని కూడా ఏం చేయాలని ఆలోచిస్తున్నా, తీసుకుంటాం, ఏం చేయాలని ఆలోచిస్తున్నా. ఏదైనా ప్రతి ఒక్కరికి ఒక రోల్ క్లారిటీ ఇచ్చి మీ జీవితాల్లో వెలుగు తేవడానికి, మీకు అండగా ఉండడానికి ఏ విధంగా ఉండాలనో అది కూడా ఆలోచిస్తాం. మొన్నే మీరు ఒకసారి చూస్తే ఒకే రోజు 13,320 గ్రామాల్లో గ్రామ సభలు పెట్టిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు ఒక ఐడియా ఇస్తే బాగుందని నేను కూడా ప్రోత్సహించి అందరం కలిసి ముందుకెళ్ళాం. ఒకే రోజు పెట్టాం. 4,500 కోట్ల రూపాయలకి పనులు శాంక్షన్ చేశాం. ఆ పనులన్నీ కూడా ఇప్పుడు ప్రారంభం అవుతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొన్నటి వరకు అయితే బ్లీచింగ్ కొట్టడానికి కూడా బ్లీచింగ్ పౌడర్ లేదు. 990 కోట్ల రూపాయలు ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన డబ్బుల్ని డైవర్ట్ చేసేశారు. పంచాయతీలు నిర్వీర్యం చేశారు. ఆ 990 కోట్లు ఇచ్చాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంకొక 1,200 కోట్లు ఇవ్వాల్సి వస్తే ఆ డబ్బులు కూడా ఇచ్చారు. ఇప్పుడు మీరు చూస్తే ఆ డబ్బులన్నీ ఉన్నాయి. ఇప్పుడే మీ కలెక్టర్తో మాట్లాడినప్పుడు ఏమేం చేయాలనో ఈ గ్రామంలో అవన్నీ అనౌన్స్ చేస్తున్నా. మీకు ఏమాత్రం అనుమానం లేకుండా అన్ని పనులు చేయడానికి ముందుకు పోతాం. పోయిన ప్రభుత్వం ఎంత దుర్మార్గమైన ప్రభుత్వం అంటే ఈ పనులన్నీ కొన్ని ఇచ్చారు, కొన్ని వేల. ఓకే, ఇప్పుడు మీరు చూస్తే జల్ జీవన్ మిషన్ ఒకటి పెట్టారు, 2019లో పెట్టారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉద్దేశం జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఒక్క ఇంటికి కొళాయి ద్వారా నీళ్లు ఇవ్వాలని, ఆ నీళ్లు కూడా రిలయబుల్గా ఉండాలని. ఏదో బోర్లో నుంచి నీళ్లు ఇవ్వడం కాదు, ఎక్కడైనా మంచి రిజర్వాయర్ ఉంటే అక్కడి నుంచి పైపులు తీసుకొచ్చి మీకు ఎప్పటికి కూడా శాశ్వతంగా నీటి కొరత లేకుండా నీళ్లు ఇచ్చే వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. 45 కోట్ల రూపాయలు, 45% మనం పెట్టుకోవాలి, 45% కేంద్రం ఇస్తుంది. ఈ రెండు కలిపి పూర్తి చేసే బాధ్యత ఇస్తే యూపీలో 1,00,000 కోట్లు తీసుకున్నారు, మధ్యప్రదేశ్లో 70,000 కోట్లు తీసుకున్నారు. అన్ని రాష్ట్రాల్లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. మన రాష్ట్రంలో మాత్రం ఈ కార్యక్రమాన్ని సరిగా ఉపయోగించుకోకుండా బోరు ద్వారా వచ్చే నీళ్లు పెట్టి దానికి కూడా స్కీమ్ చేసే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే చెప్పాను, ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. మా ఆడబిడ్డలకు ఒకటే హామీ ఇచ్చాను, ప్రతి ఒక్క ఇంటికి ట్యాప్ ద్వారా